వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల శాఖ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు సుదీర్ఘకాలంగా బీజేపీ పార్టీలో పనిచేసి దుబ్బాక ఎలక్షన్స్ తర్వాత సిద్ధాంతపరంగా కానివ్వండి, సంస్థాగతంగా పరంగా కానివ్వండి, దీనికి కారణం ఏంటంటే? ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక 11 years బీజేపీలో పనిచేసిన మాట వాస్తవం. కాకపోతే తెలంగాణ అభివృద్ధి ఈ మిగతా ఏ పార్టీలు, ఇవాళ కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ అభివృద్ధి కోసం సరైన స్థాయిలో ఆలోచించలేరు. వాళ్లకు తెలంగాణ పట్ల ఒక చిత్తశుద్ధి కానీ, కమిట్మెంట్ కానీ, ఆలోచన కానీ లేదు. వాళ్ళందరూ కూడా పరాయి పాలకులు లేకపోతే పరాయి ప్రాంత నాయకుల యొక్క ఏజెంట్లుగా పనిచేసేవాళ్ళు. తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ గారితో సాధ్యమవుద్ది అనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను. ఇవాళ తెలంగాణలో పోయిన 8 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమమే నేను చెప్తున్నటువంటి యొక్క మీ మాటలకి ఎగ్జాంపుల్గా నిలుస్తాయి. ఇప్పుడు బీజేపీపై నమ్మకం లేక టీఆర్ఎస్కి వచ్చారా? కేటీఆర్తో కూడా చాలా దగ్గర అయ్యారు. అంటే ఇప్పుడు ఈ టీఆర్ఎస్లో మీరు జాయిన్ అయినప్పటికీ బీజేపీకి పెద్ద నష్టం లేకపోయినా కానీ టీఆర్ఎస్కి లాభం అయితే లేదు అని కొందరు అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. మనమేమి అనుకుంటున్నాం, మనం పార్టీలో జాయిన్ అయిన తర్వాత పార్టీ కార్యకర్తగా పార్టీ అప్పచెప్పినటువంటి అనేక బాధ్యతలు, అవి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానివ్వండి, నాగార్జునసాగర్ ఎలక్షన్స్ కానివ్వండి, ఇటు హుజరాబాద్ ఎలక్షన్స్ కానివ్వండి, మిగతా ఏ బాధ్యతలు కానీ చెప్పినాయని నేను చేసుకుంటూ వస్తూ ఉన్నాను. చాలామంది రకరకాలుగా మాట్లాడుతుండొచ్చు, అది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కానీ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుంది. పార్టీ కార్యకర్తగా నేను కొద్ది గొప్ప నాకైనా సంతృప్తిగా కలిగే విధంగా పార్టీ కోసం పనిచేస్తున్నాను లేదని ఇంపార్టెంట్ తప్పితే విమర్శలు చాలా సహజం. మాడేవాళ్ళు మాడుతుంటారు. మాడడానికి చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. మీరు టీఆర్ఎస్కి వచ్చిన కొంతకాలంలోనే మీకు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అంటే ముందుగానే కమిట్మెంట్తో జాయిన్ అయ్యారా? కమిట్మెంట్ ఇచ్చి ఉంటే నెక్స్ట్ డేనో ఆ వారంలోనో 10 రోజులు ఇచ్చి ఉండాలి కదండి. అందరిలాగానే నేను పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారు వారు ఎవరెవరు ఏ బాధ్యతల్లో సరైన సమయంలో సరైన వ్యక్తులకు ఇవ్వాలనుకుంటారో వారికి ఆ బాధ్యతలు ఇచ్చారు. నాతో పాటు ఈ మధ్యకాలంలో చాలామంది చైర్మన్లు అయినారు. భవిష్యత్తులో కూడా రకరకాల, అంటే కొంతమంది ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీలు అయినారు. ఎవరెవరికి పార్టీ యొక్క అవసరం మేరకు, పార్టీ యొక్క భవిష్యత్తు ఉద్దేశాల మేరకు, అవసరాల మేరకు ఆయా సమయాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అండ్ ఈక్వేషన్స్ ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతలు నిర్దేశిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా పనిచేయడమే తప్పితే ఈ కమిట్మెంట్లు, సెటిల్మెంట్లు ఉండవండి ఇక్కడ. విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాలకి చైర్మన్గా ఎన్నికైన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ పదవిని స్వీకరించిన తర్వాత? ఇది ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఈ కార్పొరేషను బేసికల్గా ఇంజనీరింగ్ కార్పొరేషన్. ఇవాళ మీరు అన్నట్లు విద్యా వ్యవస్థకు సంబంధించినవి కానివ్వండి, లేకపోతే సంక్షేమానికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పనులని కార్పొరేషన్ చూస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి సమర్థంగా ఈ కార్పొరేషన్ తన యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉంది. మా దగ్గర బ్రహ్మాండమైనటువంటి స్టాఫ్, ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు. ఇవాళ మన ఊరు మనబడి కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున మా కార్పొరేషన్ పార్టిసిపేట్ చేస్తూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలి. పేద మధ్యతరగతి వర్గాల్లో పిల్లలు చదువుకునేటువంటి యొక్క స్కూల్స్లో అన్ని రకాల సదుపాయాలు ఏర్పరచాలి అనే ఒక మంచి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మన ఊరు మనబడి పథకాన్ని తీసుకున్నారు. దాంట్లో భాగంగా మా కార్పొరేషన్ కూడా మా వంతు బాధ్యతను మేము దీంట్లో నిర్వర్తిస్తూ ఉన్నాం. మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల కొన్ని స్కూళ్ళల్లో నీటి సరఫరా కానివ్వండి, టాయిలెట్స్ సరిగ్గా లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఉంటూనే ఉన్నాయి. వీటిని ఎంతవరకు అంచనాలో తీసుకురావాలి? అంటే మీరు చూడండి, గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా విద్యా వ్యవస్థను ఇంతగా పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం విద్యా వ్యవస్థనే సమూలంగా మార్చాలి. ప్రత్యేకించి ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్షలాది రూపాయలు కట్టలేనటువంటి పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఈ పిల్లలకు, వెనుకబడిన తరగతుల పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు చూడండి, గతంలో మన దగ్గర 300 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే ఇలా 1000కి పైగా గురుకుల పాఠశాలల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెల్ఫేర్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు దాంట్లో చదువుకుంటారు. దగ్గర 4 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దాంట్లో అనేక మంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు.
మొన్నటి మెడికల్ కౌన్సిలింగ్లో 120 మంది ఈ వెనుకబడిన తరగతుల విద్యార్థులు చదువుకున్నటువంటి ఒక స్కూల్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి వచ్చిన దాంట్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ పిల్లలు 120 మెంబర్స్ మెడికల్ సీట్స్ సాధించారు, ఫ్రీ సీట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్లో. అంటే ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో చూపించిన చిత్తశుద్ధికి ఇదొక ఎగ్జాంపుల్. మీరు అన్నట్లు ఈ మన ఊరు మనబడి అనేటువంటి ఒక ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే చాలా గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని మౌలిక సదుపాయాలు, అది విద్యుత్ అయి ఉండొచ్చు, మీరు అన్నట్టు టాయిలెట్స్, వాటికి నీటి సౌకర్యము, పాత ఎప్పుడో ఇచ్చినటువంటి బెంచీలు, కుర్చీలు, బ్లాక్ బోర్డ్స్ వాటిని చేంజ్ చేయడము, భవనాలు వెలిసిపోయి ఉండడము, కొన్ని దగ్గర కప్పులు కూలిపోయి ఉండడము, లేకపోతే కొన్ని స్కూల్ బిల్డింగ్స్ ఖరాబ్ అయి ఉండడము, ప్రహరీలు లేకపోవడము, ఈ రకంగా అనేక అంశాలు చూసి వీటిని పూర్తిగా సమూలంగా ఆధునీకరించాలన్న దీనితో ఒక 12 రకాలు మీరు నేను చెప్పిన ఐటమ్స్ మొత్తం ప్రహరీ గోడల నిర్మాణం నుంచి మొదలుపెట్టి స్కూల్ను పెయింటింగ్ వేయడం మొదలుపెట్టి విద్యుత్తు, తర్వాత టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ, తాగే నీరు, బ్లాక్ బోర్డ్స్, ఫర్నిచరు, అదనపు తరగతుల నిర్మాణం, ఇట్లా 12 ఐటమ్స్ తీసుకొని రాష్ట్రం మొత్తంలో 26,000 స్కూల్స్ ఉంటే తొలి మొత్తం 7,283 కోట్ల రూపాయలు కేటాయించి తొలి విడతలో 3,472 కోట్ల రూపాయలు కేటాయించి దగ్గర 9,125 స్కూల్స్ ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నాం. అంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టూడెంట్స్లో 65% ఈ ఫస్ట్ విడతలనే మనకు కవర్ అయిపోతారు. ఇప్పటికే ఈ పనులు జిల్లాల స్థాయిలో కలెక్టర్లకు బాధ్యతలు అప్పచెప్పారు. అన్ని చోట్ల ఎస్టిమేట్స్ పూర్తయినాయి. 30 లక్షలను మినిమంగా పెట్టుకొని 1,02 కోట్ల వరకు కూడా ఎస్టిమేట్లు తీసుకొని ఆయా స్కూల్ని బట్టి ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్లకు బాధ్యత ఇచ్చి ఆయా డిపార్ట్మెంట్స్ ద్వారా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే 90-95% ఎస్టిమేట్స్ కంప్లీట్ అయ్యి చాలా చోట్ల చాలా వేగంగా పనులు మొదలైనాయి. నేను కూడా మొన్న గౌరవ విద్యాశాఖ మంత్రి గారు సబితా రెడ్డి గారితో కలిసి నాగర్ కర్నూలు జిల్లాలో 2-3 వర్క్స్ ఇనాగరేషన్లో పార్టిసిపేట్ చేసినాను. ఇవాళనే మీరు వచ్చిన సందర్భంలో హైదరాబాద్ నగరంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఈ మన ఊరు మనబడి కార్యక్రమాలు స్టార్ట్ చేసినాం. రాబోయే 6 నుంచి 7 నెలల కాలంలో మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి స్కూల్ని ఒక బ్రహ్మాండమైనటువంటి మంచి వసతులు ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలకు, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దీన్ని తీర్చిదిద్దుతాం. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే మంచి స్కూల్ ఉంటే, మంచి ఫెసిలిటీస్ ఉంటే మంచి ఫలితాలు మన దగ్గర వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా తెలంగాణ విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు పోతాం. మన ఊరి మనబడిని ఏర్పాటు చేసిన తర్వాత ఈ కార్యక్రమం తర్వాత అసలు ఎంతవరకు పాపులేషన్ అనేది పెరిగిందంటారు? మీరు అంటే స్కూల్స్లో అటెండెన్స్ అంటున్నారు కదా, మీరు ఒకసారి చూడండి. పోయినసారి నేను గురుకుల పాఠశాల గురించి ఇంతకుముందు చెప్పినాను. మీకు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయంటే ఒక సీటుకి 20 అప్లికేషన్లు వచ్చినాయి. మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి రికమెండేషన్లు తీసుకొని వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలల్లో జాయిన్ కావడానికి మన దగ్గర ఉత్సాహం చూపించినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అన్ని స్కూల్స్లో. కాబట్టి ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మీకు ఎవ్రీ ఇయర్ అడ్మిషన్ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ మన ఊరు మనబడి తర్వాత ఈ ఫెసిలిటీస్ పెరిగిన తర్వాత ఇంతకు 2-3 అంతలే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ తరగతుల గదుల నిర్మాణము, డైనింగ్ హాల్స్ నిర్మాణము ఇవన్నీ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. చూద్దాం. ఖచ్చితంగా ప్రభుత్వ విద్యను ప్రైవేటు విద్య కంటే ఇప్పటికే మన దగ్గర క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, క్వాలిఫైడ్ ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బ్రహ్మాండంగా తయారవుతుంది. ఈ అడ్మిషన్ స్ట్రెంగ్త్ నానాటికి పెరుగుతూ ఉంది. దాన్ని మీట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా తీసుకుంటే యూనిఫామ్స్ ఇస్తున్నారు, కానీ అవి నాణ్యత లేవని చాలా విమర్శలు వస్తున్నాయి. 3 to 4 monthsలోనే చిరిగిపోతున్నాయని కూడా చాలామంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు విమర్శలకు మనం వితండవాదం చేసే వాళ్ళకి సమాధానం చెప్పలేము. ప్రభుత్వం కేసీఆర్ గారు కానివ్వండి, మా విద్యాశాఖ మంత్రి గారు సబితా గారు కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ సదుపాయాల విషయంలో నిన్న కూడా మా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు చెప్తా ఉన్నారు. ప్రత్యేకించి ఈ విద్యా సంవత్సరం ఒక కొత్త స్కూల్ యూనిఫామ్ని సెలెక్ట్ చేసినారు. అది కూడా ఇద్దామనేటువంటి ప్రతిపాదనలు ఉందని చెప్పేసి వారు చెప్తే విన్నాను. నేనేమంటే ప్రభుత్వ విద్యలో ఇంత ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రం ఎక్కడ కూడా లేదు. మన రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నంతగా వేరే రాష్ట్రాలు ఖర్చు పెడతలేవు. అది మీరు అనుకున్నటువంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, అవి కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇన్ ది స్కూల్స్ కానివ్వండి, పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం. మన ఊరు మనబడి లాంటి ప్రోగ్రాము మిగతా ఏ రాష్ట్రాల్లో ఎందుకు లేదు? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి
ప్రజలు ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఉంది, 16 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. మరి అక్కడ ఎందుకు ఇటువంటి ప్రోగ్రాం లేదు? ఇక్కడ మాటలు చెప్పే ముఖ్యమంత్రి గారు కాదు, దానికి నిధులు కేటాయించి పద్ధతి ప్రకారం వ్యవస్థను సమూలంగా మార్చాలన్నటువంటి లక్ష్యం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారి నేతృత్వంలో మీరు అన్నట్లు ఈ విమర్శలు రోజు ఉంటాయండి. వాళ్ళకి సమాధానం చెప్పకుండా పోతే మనం పని చేసుకోలేం. వాళ్ళ ఉద్దేశమే ఆ విమర్శలు చేసి మన లక్ష్యం నుంచి తప్పించాలనే ఉద్దేశం. కాబట్టి అట్లా కాకుండా మీరు అన్నట్లు యూనిఫామే కాకుండా బుక్స్ కానివ్వండి, ఇవాళ మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని చూసి, సీఎం గారి యొక్క కమిట్మెంట్ని చూసి, వారి లక్ష్యానికి అనుగుణంగా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కానివ్వండి, మిగతా వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. మేము కూడా మీ ప్రభుత్వంతో పాటు నడుస్తామని వాళ్ళందరినీ కూడా మీ వేదిక ద్వారా కూడా నేను ఆయా గ్రామాల్లో చదువుకొని పట్టణాలకు వచ్చి బాగుపడినటువంటి అనేక మంది వ్యాపారవేత్తలు, ఉన్నత విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు అందరినీ నేను కోరుతూ ఉన్నాను, ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కాండి. మీ గ్రామంలో ఉన్నటువంటి మీ స్కూల్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క ఈ బాగులో మీరు తోడ్పడండి. ఎక్కడికక్కడ గ్రామాల్లో ఆ స్కూల్స్లో బాగా వెనకట చదువుకున్న వాళ్ళందరూ పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి. దాన్ని కొంత వీలైనంతగా మీరు చేతనైనంతగా డొనేట్ చేసుకొని ఆ స్కూల్ని బాగుపరచడంలో మీరు కూడా భాగస్వాములు కాండి. ఇది విద్యాదానం మహాదానం అని చెప్పినారు. ఒక మంచి విద్య నుంచి వచ్చినటువంటి ఒక పిల్లవాడు, ఒక విద్యార్థి సమాజానికి ఒక మంచి పౌరుడుగా తయారవుతాడు. కానీ ఆ యజ్ఞంలో మీరు భాగస్వాములుగా మనం అడుగుతూ ఉన్నాం. ఉత్సాహంగా చాలామంది ముందుకు వస్తున్నారు. చాలామంది మా ఎమ్మెల్యేలు, ఇప్పుడు మా మర్రిజనాథ్ రెడ్డి గారని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు తిమ్మాజిపేటలో 5-6 కోట్లు పెట్టి బ్రహ్మాండమైనటువంటి స్కూల్ కట్టినాడు. గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ స్కూల్ కంటే బ్రహ్మాండం కట్టారు. మళ్ళీ ఇప్పుడు 3 స్కూల్స్ 3 ఊర్లలో దత్తత తీసుకొని సిర్సాపల్లి అని ఒక విలేజ్ ఇంకో దగ్గర ఒక 10 కోట్లు పెట్టి 3 స్కూల్స్ కడతా ఉన్నారు. అంటే శాసనసభ్యులు మిగతా వాళ్ళందరూ, ఇప్పుడు కేటీఆర్ గారు వారి అమ్మమ్మ ఊరైనటువంటి కోనాపూర్లో ఇవి రేపు అనుకుంటున్న శంకుస్థాపన ఉంది, ఒక బ్రహ్మాండమైన స్కూల్ నిర్మించబోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఈ విద్యా యజ్ఞం అనేది, ఈ మన ఊరు మనబడి అనేది ఒక విద్యా యజ్ఞంలాగా కొనసాగుతుంది. మేమందరం కూడా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా వారి లక్ష్యాన్ని సరైన సమయంలో పద్ధతిగా సంపూర్ణంగా దాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తాం. మీ రాజకీయ ప్రస్థానం అనేది ఎలా మొదలైందంటారు? అంతకుముందు ఏం చేస్తుండేవారు? నేను 2010 కంటే ముందు కార్పొరేట్ రంగంలో 14 ఏళ్ళు పనిచేశాను. నా చివరి ఉద్యోగం ఐసిఐసిఐలో రీజనల్ మేనేజర్గా పనిచేశాను. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో అందరిలాగానే చాలామంది ఆ రోజు ఉద్యమంలోకి వాళ్ళ యొక్క వృత్తులను, వ్యాపారాలని పక్కకుపెట్టి దాంట్లోకి వచ్చారు. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలనుకొని ఆ రోజు కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఉన్నత ఉద్యోగాన్ని, ఆ రోజు విద్యాదశలో ఉన్నటువంటి ఒక అనుబంధం ఆధారంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. సుదీర్ఘకాలం పనిచేశాను. రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశాను. ఎమ్మెల్యేగా పోటీ చేశాను 2018లో జూబ్లీహిల్స్ నుంచి. ఆ తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ రాష్ట్రంలో సంక్షేమం, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో బంగారు తెలంగాణగా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవాలంటే కేసీఆర్ గారి యొక్క ముందు చూపు, విజనరీ అప్రోచ్, ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక దార్శనికత వారితో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ మాటలు చెప్పే నాయకులతోటి ఏమీ కాదు. ప్రత్యేకించి బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో ఒక విజనరీ అప్రోచ్ లేదు, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం లేదు. అధికారం కోసం మాత్రం వెంబడలాడే కొంతమంది నాయకుల యొక్క నేతృత్వం ఏమీ కాదనే ఉద్దేశంతో మరి ఆ రోజు కేటీఆర్ గారిని కలిసినాం. వారి యొక్క ఆ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను. ఆ తర్వాత విషయం మీకు తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంది, దీన్ని మీరు ఏకీభవిస్తారా? టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఇది ఒక భావన వాళ్ళు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగండి, మాకు టీఆర్ఎస్కి మాత్రమే పోటీ అంటారు. బీజేపీని అడగండి, మాకు టీఆర్ఎస్కి మాత్రమే పోటీ అంటారు. ఈ రెండు పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారి నాయకత్వానికి కానీ ధీటైనటువంటి సమాధానం కానీ నిల్చున్నటువంటి పరిస్థితుల్లో కానీ లేరు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర నాయకత్వాలను చూస్తే, ఇటు రేవంత్ రెడ్డి కానీ సంజయ్ని చూస్తే వాళ్ళ స్థాయి ఎంత, వాళ్ళ వ్యవహారం ఎంత, ప్రజా జీవితంలో వారి అవగాహన ఎంత, పదవులు కాదు నేను చెప్పేది, వాళ్లకు రాష్ట్రం మీద అవగాహన, పరిపాలన మీద అవగాహన, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన, భవిష్యత్తు మీద ఒక విజనరీ అప్రోచ్, ఇవన్నీ లేని వాళ్ళు ఊరికే అధికారం కోసం 4 మాటలు మాట్లాడి కలబలి మాటలు చెప్పి జరుగుతున్న అభివృద్ధిని లేదన్నట్లుగా చూపించి ఏదో అవినీతి జరుగుతుందని చెప్పేసి మాట్లాడి ముఖ్యమంత్రి గారిని, వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషించినంత మాత్రాన ప్రజలు వాళ్ళని నమ్ముతారంటే అది కాని పని. వాళ్ళతో అయ్యేం ప్రసక్తే లేదు. టీఆర్ఎస్ తర్వాత టీఆర్ఎస్కు ధీటుగా ఈ 2 పార్టీలు లేవు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 2వ స్థానం కోసం కొట్లాడితే అది కూడా దే విల్ బి ఇన్ ది డిస్టెంట్ సెకండ్, అంటే చాలా దూరంగా ఉంటారు. టీఆర్ఎస్ మెజార్టీ తర్వాత దే విల్ బి
సెకండ్ పొజిషన్ కోసం ట్రై చేసుకోవాల్సిందే తప్పితే కేసీఆర్ గారి నాయకత్వానికి సవాల్ విసిరే పరిస్థితిలో ఈ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. తెలంగాణ అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని అనుకుంటాం మనం. టీఆర్ఎస్తో బంగారు తెలంగాణ సాధ్యమేనంటారా? కొందరు అప్పుల తెలంగాణ చేస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి. ఇది తెలివి తక్కువ వాళ్ళ మాట అండి. ఇప్పుడు ఇలా బంగారు తెలంగాణ సాధన దిశలో మీరు చూస్తే 2014లో ఈ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి ఎంత, జిఎస్డిపి అంటారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఏదో ఒక యాడ్ స్టిక్ అది ఉండాలి కదా కొలవాలంటే. ఆ రోజు 5 లక్షల కోట్లు ఏమో ఉంటే ఇలా 11.5 లక్షల కోట్లు, దగ్గర 12 లక్షల కోట్లు రాష్ట్రం యొక్క ఉత్పత్తి. తర్వాత తలసరి ఆదాయము ఇవాళ మనది 2,80,000 ఉన్నది. తలసరి విద్యుత్ వినియోగము నాకు తెలిసి దేశం యావరేజ్ 1170 యూనిట్స్ ఏమో ఉంటే మన 2071 యూనిట్స్ ఉంది. అంటే ఇవన్నీ కొన్ని ప్రమాణాలు ఉంటాయి, సూచీలు. ఇంత అద్భుతంగా మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటే మీరు ఆ రోజు విద్యుత్ స్థాపిత విద్యుత్ అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది? ఆ రోజు 7-8 గంటలు వ్యవసాయానికి విద్యుత్ ఇస్తే ఎక్కువ, ఇవాళ 24 గంటలు ఒక సెకండ్ పోకుండా గృహ అవసరాలకు, పరిశ్రమలకు, తర్వాత వ్యవసాయానికి ఇస్తున్నాం. వేరిన్ మీరు మోదీ గారి సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఇవాళ పవర్ హాలిడేస్ ఉన్నాయి. వేటికి? వ్యవసాయానికి కాదు, ఇండస్ట్రీస్కి పవర్ హాలిడే, గృహ అవసరాలకు పవర్ హాలిడేస్. వెనుకబడిపోతూ ఉన్నారు. తర్వాత నీటి సరఫరా, మంచినీళ్ళు ప్రతి ఇంటికి సురక్షితంగా నీరుస్తున్నట్టు ఏకంగా రాష్ట్రం తెలంగాణ నలాల ద్వారా. అది పార్లమెంట్లో బీజేపీ మంత్రి మనం చెప్పలే. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఇవాళ సాయంత్రం అవుతుంది. కాబట్టి అన్ని రంగాల్లో తెలంగాణలో మనం ముందున్నాం. బంగారు తెలంగాణ కేసీఆర్ గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పటికే అది ప్రూవ్ చేసినాము. కేంద్రం ఒప్పుకుంది. కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినా, మొన్న గడ్కరీ గారు కూడా వచ్చి ఏం చెప్పారు, తెలంగాణ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పాను. అంతకుముందు గజేంద్ర సింగ్ షెకావత్ ఏం చెప్పినాడు, కేంద్ర మంత్రి, తెలంగాణ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పినారు. ఏ మంత్రి వచ్చినా తెలంగాణను పొగుడతాడు, ఇక్కడ బీజేపీ నాయకులు తిడతారు. దాన్ని బట్టి మీకు అర్థం కావాలి కదా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత, సమాన అవకాశాలు ఇవ్వగలిగేటటువంటి, సృష్టించగలిగేటటువంటి ఏకైక నాయకత్వం కేసీఆర్ గారు. ఫైనల్గా మీ నుంచి స్టూడెంట్స్కి కానివ్వండి, యూత్కి కానివ్వండి, ప్రజలకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒకటండి, మనది ప్రోగ్రెసివ్ స్టేట్, అభివృద్ధి చాలా వేగంగా చెందుతున్నటువంటి రాష్ట్రం. అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాం. వ్యవసాయాన్ని పండుగగా చేసుకున్నాం. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు చేపట్టినారు. తర్వాత ప్రత్యేకించి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో గవర్నమెంట్ సెక్టర్లో పోయిన 8 సంవత్సరాల్లో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 90,450 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా వాటికి వచ్చింది, ఇంకా రాబోతోంది. ప్రైవేట్ రంగంలో కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా పోయిన 8 ఇయర్స్లో మన దగ్గరికి మోర్ దాన్ 3 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. 20 లక్షలకు పైగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినాం. మంచి ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు కాదు. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు మీరు చూసినారు కదా, కేరళలో కైటెక్స్ అనే కంపెనీ ఉంటే మన దగ్గరికి వాళ్ళు వచ్చినారు. అనేక అమెజాన్, గూగుల్, తర్వాత లాంటి పెద్ద కంపెనీలు, మైక్రోసాఫ్ట్, వీళ్ళందరూ కూడా వాళ్ళ సెకండ్ బిగ్గెస్ట్ క్యాంపస్ అంటే వాళ్ళ సొంత ప్లేస్లో, అంటే ప్రధాన కార్యాలయం ఉన్న తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ క్యాంపస్ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ నలుదిక్కులో పెరుగుతూ ఉంది, ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో Tier 2 సిటీస్ అంటారు, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి చోట కూడా బ్రహ్మాండమైనటువంటి ఐటీ కంపెనీస్ వస్తూ ఉన్నాయి. కొత్త ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన అనేది ఛాలెంజ్ కాదు. దానికి తగ్గట్టు మన విద్యార్థులందరూ కూడా నైపుణ్యాన్ని, అంటే ఆయా ఉద్యోగం, ఇప్పుడు కైటెక్స్ కంపెనీ వచ్చింది, తర్వాత చాలా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఆడ ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే మీకు ఒక నైపుణ్యం కావాలి. కొత్త కొత్త ఐటీ కంపెనీసు, ఐటీఈఎస్ అంటారు, ఐటీ ఇనేబుల్డ్ సర్వీసెస్, వాటిలలో జాబ్స్ వస్తూ ఉన్నాయి. వీటికి అనుబంధ రంగాలు ఉంటాయి, వ్యవసాయానికి అనుబంధ రంగాలు ఉన్నాయి. డైరీ కానివ్వండి, లేకపోతే పౌల్ట్రీ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, మీరు వీటన్నిటిలో బ్రహ్మాండమైన అవకాశాలు వస్తూ ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలంటే ఏం కావాలి? యువతకు నైపుణ్యం కావాలి. కాబట్టి వాళ్ళు ఏంటి, ప్రభుత్వం అన్ని రంగాల్లో యువతను నైపుణ్యం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. యువత, వాళ్ళ తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి మేధావులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంటే ఆంటర్ప్రెన్యూర్స్ అంటాం, కొత్తగా వ్యాపారాలకు వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఈ స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలి. ఇవాళ బీజేపీ ఇవన్నీ మాట్లాడట్లేదు, కాంగ్రెస్ ఇవన్నీ మాట్లాడట్లేదు. ఎంతసేపటికి బీజేపీ అయితే మతం పేరుతోటి, కులం పేరుతోటి చిన్న చిన్న విషయాలను కూడా పెద్దదిగా చేసి యువతను ఆ వైపు మరల్చాలి, భావోద్వేగాల వైపు మరల్చాలి, విభజన సృష్టించాలి అనే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేమేం చేస్తూ ఉన్నాం? ఉద్యోగాల కల్పన, ఇండస్ట్రీస్ తీసుకురావడం, ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచడం, వ్యవసాయంలో ఉపాధి పెరిగే ప్రయత్నం చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిషన్. హైదరాబాద్ చూస్తే మీరు ఫ్లైఓవర్లు, స్కై ఓవర్లు మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎస్ఆర్డీపీ పేరుతోటి రోడ్లు డెవలప్ చేస్తున్నాం, ఎస్ఎన్డీపీ పేరుతోటి నాలా డెవలప్మెంట్ ప్లాన్ తోటి అవి చేస్తూ ఉన్నాం. అంటే మీరు చూస్తే అభివృద్ధి అనేది ప్రతిరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎజెండా, కేసీఆర్ గారి నేతృత్వంలో అభివృద్ధి ఎజెండా. అభివృద్ధి ద్వారా సంపద పెరుగుతుంది,
అభివృద్ధి ద్వారా ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు అందిపుచ్చుకోవాలంటే యువత ఇవాళ బీజేపీ చెప్తున్నటువంటి కల్లబొల్లి మాటలు కానీ, కాంగ్రెస్ చెప్తున్నటువంటి అబద్ధాల ప్రచారాన్ని కానీ నమ్మకుండా ఈ ఉద్యోగాలు అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం వాళ్ళు స్వంతంగా డెవలప్ కావాలి. స్కిల్ సెట్ నైపుణ్యం మనము ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకొని అవకాశాలకు అనుగుణంగా మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఆ ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. మీరందరూ దానికి సమానంగా మనం ప్రయత్నం చేస్తే ఒక బ్రహ్మాండమైన తెలంగాణగా యువకులు బ్రహ్మాండమైన ఉద్యోగాలు సంపాదించే వాళ్ళలాగా ఉద్యోగాలు ఇవాళ దళిత బంధు మీరు చూస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చి అడుక్కునే వాళ్ళ కాకుండా వ్యాపారవేత్తలుగా తయారై ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి దళితులు రావాలని దళిత బంధు నడిపిస్తే మీరు చూస్తూ ఉన్నారు. కొన్ని వేల కుటుంబాలు ఇవాళ వ్యాపారవేత్తలు అవుతున్నారు. కాబట్టి తెలంగాణలో ఇది ఒక నూతన శకం. ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పన, వ్యాపారవేత్తల తయారీ, వినరా కొత్త కొత్త కంపెనీస్ రావడం. దీనికి అనుగుణంగా తెలంగాణ సమాజాన్ని తయారు చేసే బాధ్యత నా మీద, మీ మీద, మనందరి మీద, మీడియా మీద, అందరి మీద ఉంది. కాబట్టి కాంగ్రెస్ బీజేపీలు చెప్తున్నటువంటి మీద కొంతమంది యూట్యూబ్లలో ఇంకెవరు షర్మిల అని, ఇంకెవరు ప్రవీణ్ కుమార్ అని, వీళ్ళకి పొద్దున్నేస్తే వేరే పని లేదు, అందరినీ చెడగొట్టే పని చేస్తూ ఉన్నారు. ఆ ట్రాప్లో పడకుండా ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, వాటి కోసం ప్రయత్నం చేయండి. ప్రైవేట్ ఉద్యోగాలు వస్తున్నాయి, వాటి కోసం ప్రయత్నం చేయండి. ప్రభుత్వం కొత్త కొత్త పరిశ్రమలు పెట్టడానికి అనేక రంగాల్లో మెడికల్ డివైజెస్ తీసుకోండి. మీరు ఫార్మస్యూటికల్ రంగంలో కానివ్వండి, అన్ని చోట్ల అవకాశాలు వస్తూ ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాల్సిందిగా నేను యువతను కోరుతా ఉన్నాను. నేను కూడా మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్గా, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మేనేజ్మెంట్, కార్పొరేట్ రంగంలో పనిచేసినాను. మంచి అవకాశాలు కార్పొరేట్లలో వస్తాయి, వాటిని అందిపుచ్చుకోవాలి. తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ యువకులు బాగా స్థిరపడాలి, బాగా సంపాదించుకోవాలి, వాళ్ళ కుటుంబాలను బలోపేతం చేసుకోవాలి. తద్వారా తెలంగాణ సమాజాన్ని బలోపేతం చేయాలనేదే మా అందరి లక్ష్యం. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఉద్దేశం అది. వారి లక్ష్యానికి అనుగుణంగా మేమందరం కూడా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత జడ్పీ చైర్మన్లు, టోటల్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా తెలంగాణ సమాజం యొక్క ఉన్నతి కోసం కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగస్వాములు కావాలి. ప్రత్యేకించి ఇంతకుముందు మనం చాలాసేపు చర్చ చేసినాం. ఈ మన ఊరు మనబడిన కార్యక్రమం అనేది ఇవాళ తెలంగాణ విద్యా వ్యవస్థను ఒక బ్రహ్మాండమైన దిశగా తీసుకెళ్తుంది. కాబట్టి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మిగతా అందరం కూడా కలిసికట్టుగా దీన్ని కూడా విజయవంతం చేస్తే మన విద్యార్థులకు బ్రహ్మాండమైన సౌకర్యాలు ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఫారెన్ కంట్రీస్లో కూడా చూసుకుంటే 12th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, విత్ హై క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ కూడా అలా చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? చాలా బర్డెన్ అవుతుంది స్కూల్ ఫీజెస్ అనేవి. ఇప్పుడు అంతే క్వాలిటీతో కూడిన ఎడ్యుకేషన్ని ఫ్రీ చేస్తే బాగుంటుంది కదా, అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అంతే కదా, మన దగ్గర ఫ్రీ, మనం డబ్బులు తీసుకుంటున్నాం. మీరు కేజీ నుంచి పీజీ వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నామమాత్ర రుసుములు కూడా లేవు ఆల్మోస్ట్. అండ్ తర్వాత ఉన్నత ప్రొఫెషనల్ కోర్సెస్కి మనము రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. ఎవరన్నా విదేశాల్లో ఉన్నత విద్య చదువుకుంటామంటే వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ గర్ల్స్ కోసం ప్రత్యేకమైనటువంటి ఇవాళ వెల్ఫేర్ మనం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాము. వాటిని అప్గ్రేడ్ చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ చేసినాం. 157 స్కూల్స్ని రెసిడెన్షియల్ కాలేజీలుగా మార్చినాం ప్రత్యేకంగా మహిళలు, గర్ల్స్ కోసం. ఎందుకు? వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ పోవాలంటే వేల దగ్గరికి పోవాలి, లక్షలాది రూపాయలు కట్టాలి. అందుకని ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, ఆ స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి కాలేజీలు చేసిండ్రు. వాటిని రేపు డిగ్రీ కాలేజీలు చేస్తాం, భవిష్యత్తులో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు, కొత్త యూనివర్సిటీలు వస్తూ ఉన్నాయి. మీరు ఉన్న యూనివర్సిటీలని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ రంగంలో తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంది, అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఈ మన దగ్గరలాగా ఏ రాష్ట్రంలో లేదు. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి నాకు పోయి నేను చెప్పట్లేదు. మీరు కావాలంటే పక్కన కర్ణాటక రాష్ట్రం చూసుకోండి, మహారాష్ట్ర చూసుకోండి, మన దగ్గర ఉన్న సదుపాయాలు లేవు. ప్రైవేట్ రంగంలో మీరు అన్నటువంటి డబ్బు కొంత ఎక్కువ తక్కువ ఫీజులు తీసుకుంటున్నారు, ఇవన్నీ కొంత ఉంది. వాటిని నియంత్రించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, కానీ పూర్తి స్థాయి అధికారం ప్రభుత్వానికి ఉండదు. కొన్నిసార్లు లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఉన్నటువంటి స్కూల్స్లో వాళ్ళు ఎక్కువ సౌకర్యాలు పెట్టుకొని మేము డబ్బులు వసూలు చేస్తామంటే మనం కూడా పూర్తి స్థాయిలో వాటిని నియంత్రించలేము. కానీ కొంతమేరకు ప్రభుత్వం వైపు నుంచి ఆ ప్రయత్నం జరుగుతుంది. అందుకనే వాటికి ధీటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో సౌకర్యాలు పెంచి వాటికి ధీటుగా విద్యను అందించాలి అనే లక్ష్యం ఉంది. కాబట్టే ఈ మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి తీసుకున్నాం. పట్టణాల్లో అయితే మన బస్తీ మనబడి, ఊరైతే మన ఊరు మనబడి. ఈ తర్వాత ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నేను ఇప్పటికే మీకు చెప్పినాను. కాబట్టి ఓవరాల్ విద్యా వ్యవస్థను ఒక మంచి వ్యవస్థగా మనం తీర్చిదిద్దుతున్నాం. ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే పేదవాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలి, జీవితంలో స్థిరపడాలి, వాళ్ళ కుటుంబాలని ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలి, సామాజికంగా బలోపేతం చేసుకోవాలి, మంచి ఆత్మగౌరవంతో అందరం బ్రతకాలనే ఉద్దేశం వారికి ఉంటుంది. ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరు బీజేపీ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేశారు. బీజేపీ పార్టీ అంటే మతతత్వ పార్టీ అని ఒక ముద్ర పడింది.
దీన్ని నిజమే అంటారా? ఇప్పుడు మతతత్వ పార్టీ సరే ఇవన్నీ అంశాలు ఉన్నాయి కదా. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. ఏమంటాడు ఆయన? గ్రూప్ 1 పరీక్షల్లో ఉర్దూ లాంగ్వేజ్లో రాసి పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తీసేస్తాము. నీ ప్రభుత్వం వచ్చేయలేదు చచ్చేయలేదు వేరే సంగతి, కానీ అట్లా సాధ్యమవుద్దండి? రాజ్యాంగం ప్రకారం ఉర్దూ కూడా ఒక అఫీషియల్ లాంగ్వేజ్. మనం ఎట్లా చేయగలుగుతాము? అంటే ఇది ప్రజలకు తెలియదు. దాని ద్వారా మనం ఒక వర్గానికి వ్యతిరేకంగా మిగతా వాళ్ళని రెచ్చగొట్టాలనే భావన తప్పితే అదేమన్నా కొద్దిగా ఆలోచన, కొద్దిగంత చదువుకున్న వాళ్ళు, కొద్ది సమాజం పట్ల అవగాహన చేసేటువంటి కామెంట్ అది. తర్వాత మేము హిందువుల కోసమే పనిచేస్తాము, వీళ్ళ కోసం పనిచేస్తాం, అందరం అన్ని వర్గాల కోసం పనిచేస్తాం. భారత రాజ్యాంగం అందరినీ సమాన దృష్టితో చూడమని చెప్పింది. ఇక్కడ ఒక సర్వధర్మ సమభావన అంటే అన్ని ధర్మాలని సమానంగా చూసేటువంటి ఒక నాయకత్వం కేసీఆర్ గారి రూపంలో ఉంది. ఇక్కడ యాదాద్రి బ్రహ్మాండంగా నిర్మితమవుతుంది. ఇక్కడ రంజాన్ ఇఫ్తార్ విందులు జరుగుతాయి. ఇక్కడ క్రిస్టియన్స్కి వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాం. బతుకమ్మలు బోనాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆ మంచి వాతావరణం ఉంది. దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ నియమనాలు నాకు అర్థం కాలేదు. రెగ్యులర్ జీవితంలో అన్ని వర్గాలు కలిసి ఉంటేనే ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఏర్పడుతుంది, అవకాశాలు వస్తాయి. అంతేగాని మనం ప్రతిరోజు విభజించి ఓట్ల కోసం చిల్లర విధానాలు మేము పాటిస్తామని కొంతమంది నాయకులు దాంట్లో సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడితే సమాజానికి మంచిది కాదు కదా. దాన్ని వ్యతిరేకిస్తాను అలాంటి వాళ్ళు. మొన్న చూసుకుంటే వరి ధాన్యం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ధర్నా చేశారు. చివరికి టీఆర్ఎస్ గవర్నమెంటే రైతుల వరి కొంటానని మా హామీ ఇచ్చింది. అసలు ఏం జరిగిందంటారు? ఈ విషయంపై ప్రజలు ఇంకా అయోమయంలోనే ఉన్నారు. ఇక్కడ అయోమయం ఏం లేదండి. ఎప్పటి నుంచో కేంద్రం ఎఫ్సిఐ ద్వారా వడ్లు కొనడం, ఆ తర్వాత బియ్యం తీసుకోవడం అనేది ఒక ప్రాసెస్. దానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది, వడ్లు కొని వాటిని మిల్లులకు తరలించి ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐ ద్వారా అందజేస్తుంది. ఈ ప్రాసెస్లో ఎప్పుడు కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వాలు పోయినసారి వరకు కూడా పార్ బాయిల్డ్ రైస్ అయితే మేము కొనము, రా రైస్ అయితేనే మేము కొంటాము, ఇట్లాంటి కండిషన్స్ పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం దగ్గరకు వచ్చేవరకు ఏంటంటే ప్రతి ఎండాకాలం మన దగ్గర ఉన్నటువంటి ఉష్ణోగ్రతల దృష్ట్యా మిల్లాడించిన తర్వాత నూక ఎక్కువ అవుతుంది కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారు, రా రైస్ కంటే ఎక్కువ బాయిల్డ్ రైస్ని తయారు చేస్తారు. దాన్ని కేంద్రం యథావిధిగా తీసుకుండే ఉండే. ఈసారి మనం ఇరుకున పెట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష కోసము వాళ్ళు మన ఇబ్బంది పెట్టాలని మేము పార్ బాయిల్డ్ రైస్ కొనము అని చెప్పేసి ఒక మొండి పట్టుకొని కూర్చున్నారు. దానివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, రాష్ట్ర రైతాంగానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఏం చెప్పినాము, ఒకవైపు కేంద్రము ఎండాకాలం పూట ఇవన్నీ కొననంటుంది కాబట్టి మీరు వరి తక్కువ వేసి వేరే పంటల వైపు పొమ్మని ముఖ్యమంత్రి గారు రైతులకు చెప్పినారు ఒకటి. రెండోది, అప్పటికి ఒక 20 లక్షల ఎకరాలు తగ్గి 35-40 లక్షల ఎకరాలేమో వరి వేసినారు కదా ఎండాకాలంలో. దానికి సంబంధించి ఈ పార్ బాయిల్డ్ రైసు, రా రైస్ అని మీరు వీటికి లింక్ పెట్టకుండా మొత్తం మా దగ్గర నుంచి వచ్చే ధాన్యాన్ని ఎట్లయితే పంజాబ్లో హర్యానాలో ఏం కండిషన్స్ పెట్టరు, అక్కడ రైతులు ఊరుకోరు లీబలు కొడతారు. కాబట్టి ఆ రకంగా కాకుండా మా దగ్గర కూడా అక్కడ కొన్నట్టే మొత్తము మీరు ఏదైతే కనీస మద్దతు ధర ఇస్తారో ఆ కనీస మద్దతు ధరను మా దగ్గర కూడా ఇచ్చి మా దగ్గర వడ్లు కొనండి, పార్బాయిల్డ్ రైసు రావచ్చు, రా రైసు కావచ్చు, ఏదొచ్చినా తీసుకోండి అని చెప్పేసి మనం గట్టిగా మాట్లాడినాం. దాన్ని పార్లమెంట్లో అడిగినాము. ముఖ్యమంత్రి గారు కన్సర్న్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి ప్రధానంగా లేఖ రాసిండ్రు. ఏం రాసినా వాళ్ళు మొండి పట్టుకొని కూర్చున్నారు. కాబట్టి రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేమందరం కూడా ఢిల్లీ పోయి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ యొక్క డిమాండ్స్ని, తెలంగాణ రైతాంగం యొక్క ప్రయోజనాల గురించి ఓ బ్రహ్మాండమైన ధర్నా చేసినాం. ఆ తర్వాత వాళ్ళు దిగొచ్చి కొంత దానికి వెసులుబాటు కల్పించారు. దానికి అనుగుణంగా ఇప్పుడు రాష్ట్రము వాళ్ళు వెసులుబాటు ఇచ్చినా లేకుండా మొత్తం ప్రతి గింజ కొంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి 6,500 కేంద్రాలకు దగ్గర 5,000 కేంద్రాలు ఇప్పటికే ఓపెన్ అయినాయి. వచ్చినటువంటి వడ్లు కొంటున్నాం. యథావిధిగా ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఈ సందర్భంలో కేంద్ర మంత్రి ఒక ఆయన ఇక్కడ కిషన్ రెడ్డి గారని నా పైసి రాష్ట్రాన్ని పట్టుకురాడు కానీ గోనె సంచులు లేవు అని మాట్లాడతాడు. గన్ని బ్యాగ్స్ ఉంటాయి కదా, గోనె సంచులు ఇచ్చే బాధ్యత కేంద్రాన్ని మంది కాదు. అదే సమయంలో ఏం చేస్తున్నారు, మనని ఇబ్బంది పెట్టాలని ఒకవైపు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చినటువంటి వడ్లను తీసుకున్నటువంటి బాధ్యతలో బిజీలో మిల్లర్లు ఉంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళందరి మీద దాడులు చేయించి ఈ పని స్లో చేయాలి. ఈ పని స్లో అయితే రైతులకు ఇబ్బంది అవుతుంది. రైతులకు ఇబ్బంది అయితే వాళ్ళు ఎవరి మీద లొలి పెడతారు, రాష్ట్ర ప్రభుత్వం మీద లొలి పెట్టి మేమే తప్పు చేస్తున్నట్టు ప్రూవ్ చేయాలి. ఇంత దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బిహేవ్ చేస్తూ ఉంది. ఏది ఏమైనా వాళ్ళు ఎన్ని దుర్మార్గపు పన్నాగాలు వనినా ఇక్కడ వడ్లు కొంటాం,
సరైన పద్ధతిలో రైతులకు పేమెంట్స్ చెల్లిస్తాం. ఒక్క రైతు కూడా ఇబ్బంది తెలంగాణ ప్రభుత్వం రానియదు. ఇది వాస్తవం. తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ఉమెన్ చదువుల్లో కానివ్వండి అన్ని రంగాల్లో ఈవెన్ ప్రస్తుతం అందరూ ముందంజలో ఉంటున్నారు. ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి విద్య పరంగా కానివ్వండి ఎలా ఉందంటారు తెలంగాణ? మీరు అన్ని రంగాల్లో తెలంగాణలో ఇవాళ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి విమెన్ ఫ్రెండ్లీ స్కీమ్స్ ద్వారా బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మీరు ఒక రిపోర్ట్ నిన్న మొన్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ చూస్తే వర్కింగ్ విమెన్లో హైయెస్ట్ పార్టిసిపేషన్ ఫ్రమ్ తెలంగాణ ఉంది. మేబీ 39% ఆఫ్ ది టోటల్ విమెన్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్. వాళ్ళందరూ దాంట్లో నాన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగం కాకుండానే 93% ఉన్నారు. దాంట్లో ఐటీ రంగంలో ఐటీఎస్ రంగంలో 34%, ఇండస్ట్రీస్ మిగతా అన్నిట్లలో. అంటే మన దగ్గర తీసుకున్నటువంటి మేజర్ ఏంటి, విమెన్ బయటకు వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ దట్ ఎన్వైర్న్మెంట్. అంటే ఆ సేఫ్టీ మెజర్స్, సెక్యూరిటీ మెజర్స్ మన దగ్గర తీసుకున్నటువంటి సీ టీమ్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానివ్వండి, మొత్తం నగరంలో తెలంగాణ మేజర్ మీకు ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్ నగరంలో ఉంటుంది, టైర్ 2 సిటీస్లో. ఆడవాళ్ళకి భద్రత ఉంటే ఆటోమేటిక్గా బయటకు వస్తారు. కాబట్టి రాష్ట్రం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి చర్యలు ద్వారా వాళ్ళని బయటకు తీసుకొస్తా ఉన్నాం. ప్రత్యేకించి మీరు ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి యొక్క స్కీమ్స్ ఒకలాంటి భద్రతను భవిష్యత్తు పట్ల కల్పించినాయి. అదొక సామాజిక మార్పు. తర్వాత ఇటువైపు ఏమో ఎంప్లాయ్మెంట్ వైపు ఇప్పుడే మీకు చెప్పినాను. పెద్ద రాష్ట్రాలలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో లేకపోతే మిగతా విషయాల్లో మహిళల పాత్ర ఎక్కువ. ఒక నిజమైనటువంటి సాధికారత, మహిళా సాధికారత మీకు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. వారి యొక్క లక్ష్యం కూడా అదే. దానికి అనుగుణంగా మీరు ఇవాళ నేను ఇంతకుముందు చెప్పిన రెసిడెన్షియల్ స్కూల్స్లో ప్రత్యేకించి గర్ల్స్ కోసము, మళ్ళీ ఎక్స్క్లూజివ్ రెసిడెన్షియల్ కాలేజెస్ వాళ్ళ కోసము, తర్వాత మీరు షీ టీమ్స్ యూ టేక్ అనేకమైన విషయాలు. మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ని, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం ఇవాళ ఐటీ హబ్స్ ఉన్నాయి మన దగ్గర, వి హబ్ కానివ్వండి, షీ హబ్ కానివ్వండి, ఇవన్నీ. తర్వాత వాళ్ళను ఇంకా ఎంపవర్ చేయడం కోసం ప్రయత్నాలు చేసే అనేక ఎన్జిఓస్ని కానివ్వండి, గవర్నమెంటల్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ని వాళ్ళను ప్రోత్సహించడం, వీటన్నిటిలో భాగంగా తెలంగాణలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. భవిష్యత్తులో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఇన్ ఆల్ సెక్టర్స్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత షీ టీమ్స్ అని పెరిగి మహిళలకు చాలా భద్రత కల్పిస్తున్నారు. ఈవెన్ బస్సెస్లో కూడా లేడీస్కో సెక్షన్ అని మెన్స్కో డివైడ్ చేశారు. మెట్రోలో కూడా లేడీస్కి అని సపరేట్గా సెక్షన్ ఉంది. ఇంత చేస్తున్నారు. సేఫ్టీ మెజర్స్ అనేవి చాలా పెరిగాయి. బట్ అక్కడక్కడ ఇంకా మహిళల పైన కొన్ని హరాస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఒకటండి, ఇప్పుడు బేసికల్ ఏంటంటే అక్కడక్కడ అబరేషన్స్ ఉన్నాయి. వాటిని వీలైనంతగా మనం మినిమైజ్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం చాలా మెజర్స్, ఇప్పుడు మీరు షీ టీమ్స్ అనేది పెద్ద పోలీసింగ్ రిఫార్మ్ మన దగ్గర. కాబట్టి తర్వాత మీరు ప్రత్యేకించి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, లేట్ అవర్స్ పనిచేసేటువంటి నెట్వర్కింగ్ రంగం, లేకపోతే కాల్ సెంటర్స్, ఇక్కడ ప్రత్యేక భద్రతా బృందాలు, ఆ తర్వాత ఆ ఆర్గనైజేషన్స్ని దానికి తగ్గట్టు రక్షణ వ్యవస్థను డెవలప్మెంట్ చేయటము, సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా ఇంకొంత వ్యవస్థ ఏర్పాటు చేయటము, వీటన్నిటి ద్వారా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మహిళల భద్రతకు 100% భరోసా ఇస్తున్నాం. అక్కడక్కడ స్ట్రేంజ్మెంట్స్ కొంత జరుగుతున్నా కానీ వాటిని ఇంకా కూడా మినిమైజ్ చేసే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. భద్రత పరంగా, ప్రత్యేకించి మహిళల భద్రత పరంగా, వాళ్ళ హక్కుల రక్షణ పరంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. దీన్ని మరింత బ్రహ్మాండంగా చేసేందుకు కూడా ఈవెన్ మన రాష్ట్రం నుంచి మహిళా క్రీడాకారులను కూడా మీరు చూసినారు. పివి సింధు గారు లాంటి వాళ్ళు కానివ్వండి, సైనా నెహ్వాల్ లాంటి వాళ్ళు కానివ్వండి, మిథాలీ రాజ్ లాంటి వాళ్ళు కానివ్వండి, చాలామంది మహిళా క్రీడాకారులు కూడా బ్రహ్మాండంగా ముందుకు వస్తున్నారు. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఎక్సెల్ అవుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటి ఒక ఎన్వైరన్మెంట్, వీటన్నిటికీ ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ అనేది రాష్ట్రంలో ఉండాలి. అది బ్రహ్మాండంగా ఏర్పడింది కాబట్టి మహిళలు ముందుకు పోగలుగుతాం. రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే గ్యాస్ రేట్స్ కానివ్వండి, పెట్రోల్ డీజిల్ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ పెన్షన్ మీద బతికే వాళ్ళ పరిస్థితి చూస్తే 1000 రూపీస్ అబోవ్ గ్యాస్ సిలిండర్కే వెచ్చించాల్సి వస్తుంది. దీనికి మీరేమంటారు? మేము దీని మీద మీరు ఈ మధ్యకాలంలో ఉన్న అన్ని ఎలక్షన్ సందర్భాలలో ప్రశ్నించినాం, ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాం, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినాం, కేంద్రానికి అప్పీల్ చేసినాము. మీరు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ప్రైసెస్ పెంచడం మూలాన ఇప్పుడు మొత్తము మధ్యతరగతి జీవితాలు, పేదల జీవితాలు ముగ్గిపాలవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళు వంట ఇంటి రేట్లు పెరిగిపోయినాయి. ఉప్పు, పప్పు, పెట్రోల్, డీజిల్ అన్నీ పెరగడం మూలాన సామాన్యుని బతుకు దుర్భరం అవుతూ ఉంది. వీటిని తగ్గించాలని చెప్పినాం. తగ్గివని చెప్తే
పెట్రోల్ మీరు వ్యాట్ తగ్గియండి. మనం వ్యాట్ పెంచలే, 7 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో వ్యాట్ పోర్షన్ పెంచలే. బేసిక్ ప్రైస్ ఉంటుందో దాంట్లో ఒక భాగం మాత్రమే వ్యాట్, వాళ్ళు మాత్రం పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. మీకు 2014లో అంతకుముందు $107 బ్యారెల్ ముడి చమురు ధర ఉంటే ఇంటర్నేషనల్గా, ఇప్పుడు గదే ఉంది $2 అటు ఇటు. ఆ రోజు ₹70 పెట్రోల్ ఉంటే ఈరోజు ₹116 అయింది. అంటే ఎవరు దీనికి బాధ్యులు? నీకు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగినాయి కాబట్టి మేము పెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ వాస్తవం ఏంది? వీళ్ళు అక్కడ ముడి చమురు కొంటున్నది 2014 $107, ఇవాళ $107. మరి ఎట్లా మీరు ఇవాళ ₹40-45 ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారంటే సమాధానం లేదు. పోయిన 8 సంవత్సరాల్లో పెట్రోలు ధరల మీద పెంచినటువంటి యొక్క సెస్లు, వాటి ద్వారా వాళ్ళు తీసుకున్న పైసలు 26.5 లక్షల కోట్లు. ఈ దేశంలో 26 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 7 సంవత్సరాల్లో ₹1,00,000 పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో ముక్కుబిండి వసూలు చేసినారు. ఇలా ప్రతిరోజు ₹50 ₹60 మన గ్యాస్ ధర పెంచుతా పోతున్నారు. వచ్చే సబ్సిడీ ₹40. అంటే మొత్తము కేంద్ర ప్రభుత్వం సామాన్యుని మధ్యతరగతి యొక్క జీవితాన్ని లూట్ చేసి అదానీలు అంబానీలు లాంటి వాళ్ళకు దోచిపెడతా ఉంది. వాళ్ళ కోసమే ప్రభుత్వం నడుస్తూ ఉంది. వాళ్ళ కోసమే దేశంలో అనేక రూల్స్ మార్పు చేస్తూ ఉన్నారు. ఇది మనం ప్రజలు చూస్తూ ఉన్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వంగా చేసే పని చేస్తాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, కేంద్రాన్ని అడుగుతాం. కానీ ఈ గ్యాస్ డీజిల్ పెట్రోల్ ప్రైసెస్ అనేది కేంద్రం చేతిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి దీంట్లో ఏం భాగం లేదు. ఇది మోడీ చేసినటువంటి పాపం. ఇప్పుడు ఏ చిన్న ఇష్యూ జరిగినా దాన్ని పట్టుకొని హంగామా చేస్తుంది బీజేపీ అని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి తీసుకుంటే సీఎం కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు సీఎం లెవెల్లో. ఒకవేళ బీజేపీ కనుక వస్తే బీజేపీ నుంచి బండి సంజయ్ గారిని కానీ సమ్ అదర్ నేమ్స్ కానీ వినిపిస్తున్నాయి. అంత స్ట్రాంగ్ లీడర్స్ అంటారా వాళ్ళు? ఒకటి చెప్పనా మీకు, వాళ్ళకంత సినిమా లేదు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్కి కేసీఆర్ గారికి ప్రత్యామ్నాయం లేదు. నేను ఊరికే చెప్పట్లేదు. అంతా వాళ్ళంతా ఏమాత్రం చదువు లేని, అజ్ఞానం లేనటువంటి, రాష్ట్రం మీద కానీ పరిపాలన మీద కానీ అవగాహన లేనటువంటి ఒక గ్రూప్ అది. అన్ని పార్టీలలో ప్రజలు తిరస్కరించబడిన వాళ్ళందరూ పోయి ఇలా బీజేపీలో ఆయన బట్టి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరితో అయ్యేదేమీ లేదు. అధికారం కోసం ఇవాళ చిల్లర మాటలు మాడుతున్నారు, చిల్లర విమర్శలు చేస్తూ ఉన్నారు, చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. బండి సంజయ్ లాంటి గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం ఏంటంటే జాతీయ పార్టీల యొక్క రాష్ట్ర శాఖ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సంజయ్ లాంటి వాళ్ళు ఉండడం. అందుకే వాళ్ళ పార్టీలనే వాళ్ళకు పూర్తి స్థాయి సమర్థన లేదు. రోజు రేవంత్ రెడ్డిని తిట్టని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండడు, రోజు బండి సంజయ్ వెనక గోతులదావని బీజేపీ నాయకులు ఉండరు. వాళ్ళనే ప్రతి పార్టీలో 6 గ్రూపులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి బహుత్ దూర్కి బాతే. ముందు ప్రజల యొక్క మద్దతు సంపాదించుకోమని చెప్పండి. వాళ్ళ పార్టీలలో వాళ్ళు ఇంకా పూర్తి స్థాయి నాయకులుగా చలామణి కాగలిగితే తర్వాత తెలంగాణ సంగతి చూద్దాం. ముఖ్యమంత్రి గారితో కనీస స్థాయిలో సరిపోల్చగలిగేటటువంటి స్థాయిలో కూడా వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా నేను ఇబ్బంది పడతాను. ఎందుకంటే నేను చాలా దగ్గరగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఒక వ్యక్తుల యొక్క నైజం, వ్యవహారం, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ స్థాయి, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అన్నీ చూసినవన్నీ. వాళ్ళు ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశాన్ని పోతానని ఏదో గాలివాటంగా పదవి వస్తే దాన్ని అడ్డం పెట్టుకొని అడ్డమైన మాటలు మాట్లాడాలి తప్పితే వాళ్లకు తెలంగాణ రాష్ట్రం గురించి అవగాహన ఉన్నోళ్ళు ఈ 2 పార్టీలలో, ఇటు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ సంజయ్ లాంటి వాళ్ళు కానీ, మిగతా నాయకులు కానీ, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి, దే డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు థింక్, స్ట్రాటజైజ్ అండ్ యూనో ఏదైనా ఒక తెలంగాణకు చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు కాదు. వాళ్ళు ఉన్న స్థానాలు నిలబెట్టుకుంటే చాలా గొప్ప విషయం. ఈ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 8 సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్ని సమూలంగా మార్చగలిగి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రమాగా నిలబడినటువంటి పెద్ద నాయకుడు కేసీఆర్ గారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. అంటే కేసీఆర్ గారు నాగలోకంలో ఉంటే మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పాను. కాబట్టి వారు ఒక గొప్ప ముందు చూపు ఉన్నటువంటి, పరిపాలనా సామర్థ్యం, అనుభవం ఉన్నటువంటి, తర్వాత ప్రజల యొక్క ఆకాంక్షల పట్ల స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఉండి వాటి కోసం వ్యూహాలను రచించి వాటిని ఆచరణలోకి తీసుకురాగలిగి సంపదను సృష్టించి అన్ని వర్గాలకు ఆ సంపదను పంచాలే అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ఇలా జాతీయ స్థాయిలో కూడా ఆయన లాంటి నాయకుడు కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు దేశంలోనే ప్రత్యామ్నాయం రావాలి బీజేపీ కానీ కోరుకుంటున్న పరిస్థితులలో రాష్ట్రంలో బీజేపీ వస్తుందని, వాళ్ళకి ఏమన్నా మద్దతు దొరుకుతుందని వాళ్ళు ఆశిస్తే ఊహిస్తే అది వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ యొక్క తెలివితక్కువతనం. ఇంతకుమించి నేను చెప్పలేను. ఎందుకంటే ఆ మొత్తం బంచ్ ఆఫ్ లీడర్స్లో ఒక్కరికి కూడా ప్రజా మద్దతు లేదు, ఉండే అవకాశం లేదు.
ప్రజల గురించి వాళ్ళ యొక్క ఆలోచన కాదు. ఏదైనా ఒక ఈ గాలిలే అంతో ఎంతో ఏమైనా ఒక సీటు తెచ్చుకొని రాజకీయంగా బ్రతుకుదామనే ప్రతిపాదన తప్పితే, ఉద్దేశం తప్పితే తెలంగాణ బాగు గురించి ఆలోచించే శక్తి, సత్తా ఉన్న వాళ్ళు ఎవరు ఈ రెండు పార్టీలలో లేరు. అండ్ కేసీఆర్కు సాటి రారు.